మూవింగ్ ఆన్, నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారనే ఆరోపణల కేసులో బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందన్న వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇదే సమయంలో ఈ వార్తలను ప్రకాష్ రాజ్ పూర్తిగా ఖండిస్తూ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు మరోసారి వివాదాల్లో వినిపిస్తోంది. 4 రాష్ట్రాల్లో ఒకే పేరుతో ఓటర్ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది. దిలీప్ కుమార్ అనే న్యాయవాది హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ ప్రకాష్ రాజ్ కు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో వేరువేరు ఓటర్ ఐడీ ఉన్నాయని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కోర్టు ప్రకాష్ రాజ్ కు పలుమార్లు సమన్లు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన వరుసగా విచారణకు హాజరు కాలేదని, దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రచారాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారం ఉద్దేశపూర్వకమని, ఇందులో నిజం అస్సలు లేదని ఆయన పేర్కొనడం జరిగింది. ఇటీవల కూడా ప్రకాష్ రాజ్ మీద చాలానే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నటుడు ప్రకాష్ రాజ్ చుట్టూ ఎప్పుడు వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇప్పుడు సరికొత్తగా ఒక కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. 4 రాష్ట్రాల్లో 4 ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నట్టుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎంతవరకు నిజం? ప్రకాష్ రాజ్ ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో ఓటర్ ఐడి కార్డులను కలిగి ఉన్నాడంటూ ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో ప్రస్తుతం తనపైన నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది నమోదైంది అంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ఎటకేలకు ప్రకాష్ రాజు స్పందించడం జరిగింది. స్పందిస్తూ ఇది పూర్తిగా అవాస్తవం, తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ప్రకాష్ రాజు తనపై వచ్చినటువంటి వార్తలన్నింటినీ కొట్టిపారేశారు. గత కొన్ని రోజుల నుంచి ప్రకాష్ రాజు వరుస వివాదాల్లో వినిపిస్తూ ఆయన పేరు అనేది అటు సినిమాల్లో కాకుండా బయట రాజకీయంగాను కొంత హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది అంటూ ప్రచారం అనేది జరుగుతోంది. దిలీప్ కుమార్ అనే న్యాయవాది హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యక్తులు వేర్వేరు ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కోర్టు ప్రకాష్ రాజ్ కు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన వరుసగా విచారణకు హాజరు కాలేదని, దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త అనేది సోషల్ మీడియాలో హల్చల్ అయింది. దీనిపైన వరుసగా అనేక రకాలుగా వార్తలు వస్తూ ఉండడంతో ప్రకాష్ రాజు దీనిపై స్పందిస్తూ ఆయన ఇదంతా కూడా అబద్ధపు ప్రచారం, ఇటువంటిది ఏమీ జరగలేదు అంటూ కూడా ఆయన కొట్టిపడేయడం జరిగింది. అయితే ఇటీవల ప్రకాష్ రాజు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పైన వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రతిపక్షాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ అనేక ప్రశ్నలు లేవనెత్తినటువంటి సందర్భాలను కూడా చూస్తూనే ఉన్నాం. ఇక వీటన్నిటికీ ఆయన పోస్టులు పెట్టడం, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక ట్యాగ్ లైన్ ను ఇవ్వడం అనేది ప్రత్యేకంగా ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు తనపై జరుగుతున్నటువంటి ప్రచారాన్ని సైతం ప్రకాష్ రాజు ఖండించడం జరిగింది. రత్నకుమార్, అయితే మనం మరో విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇదంతా కావాలనే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న ప్రచారం అంటూ ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరిగింది? వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి అటు నరేంద్ర మోడీ మీద కావచ్చు, అలాగే బీజేపీ విధానాల మీద, అలాగే బీజేపీ మద్దతుదారుల పైన తను విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియా వేదికగా తనదైనటువంటి వాయిస్ ను వినిపిస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఇటీవల మోడీ విషయంలో కావచ్చు, అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణలోనూ తన వాయిస్ ను వినిపించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా మరొకసారి పవన్ పైన ఇండైరెక్ట్ గా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితులను కూడా చూశాం. సో ఇది అంతా కూడా బీజేపీని టార్గెట్ చేస్తూనే ప్రకాష్ రాజ్ గత కొంతకాలం నుంచి తన విమర్శలు చేస్తున్నారు అనేది ఆయన మెసేజ్ల ద్వారా చూస్తూనే ఉన్నాం. కాకపోతే లాస్ట్ లో ఇండైరెక్ట్ గా మెసేజ్లు అనేవి పోస్ట్ చేయటము, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెడుతూ హ్యాష్ ట్యాగ్ లను ఇవ్వటం అనేది, సో ఇది
ప్రత్యక్షంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్ గాను వివిధ సందర్భాల్లో డైరెక్ట్ గా బీజేపీని విమర్శిస్తూనే వస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే తనపైన వివిధ అంటే ఒకే వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నారు. సో ఇదే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో ఆయన వ్యవహారం అనేది కొంత రచ్చకు దారి తీసినటువంటి నేపథ్యంలోనే దానిపైన వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే వీటన్నిటిపైన క్లారిటీ ఇస్తూనే ఇప్పుడు ఇదంతా అబద్ధపు ప్రచారం, తనను టార్గెట్ చేస్తూనే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటూ తను ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.